అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా మనవడు శ్రీరామ్ చైతన్య ఎగ్జామ్స్కి వెళ్ళాడమ్మా, 10th క్లాస్. ఈవేళ ఫస్ట్ వేళ తెలుగంట. అందుకని చెప్పి భోజనం తర్వాత పంపించమని చెప్పేసి అన్నారు స్కూల్ నుంచి. ఎగ్జామ్స్ రాసి స్కూల్ నుంచి మళ్ళీ స్కూల్కి పంపించేస్తారంట, ఇంటికి గట్టా రాకుండా. అందుకని చెప్పి సింపుల్గా ఏం చేయను బాబా అన్నాను, కొత్తిమీర రైస్ చేసి పంపించమ్మా అని చెప్పేసి అన్నాడు. ఓకే బాబా అన్నాను. మీకు చూపించినట్టు ఉంటుంది, నా మనవడు పంపినట్టు ఉంటుంది అని చెప్పారండి బంగారం. చాలా అంటే చాలా ఆనందం అన్నమాట. పొద్దున్న చక్కగా దండం పెట్టుకుని అమ్మ సేమియా కాసి పంపించాను, 2 ఇడ్లీ పెట్టి. సింపుల్గా లోటా గిన్నెడు పోసుకున్నాను బాస్మతి రైస్ అమ్మ. ఈ లోటా గిన్నెడికి 1.25 నీళ్లు పెట్టుకున్నాను. ఓకేనమ్మ. ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకుని. ఇదిగో కారం కూడా వేయకుండా అమ్మ కమ్మగా చెయ్యన్నాడు. 1 టమాటా, 3 ఎల్లుల్లిపాయ రేకలు, చిన్న అల్లం ముక్క, ఇదిగో 2 పచ్చిమిరపకాయలు. ఓకేనమ్మ. కొద్దిగా జీడిపప్పు, 1 ఉల్లిపాయ, 1 పలావాకు, ఇదిగో సింపుల్గా ఇదిగో అన్నీ వేసుకున్నాను. మరాఠీ మొగ్గ, లవంగ మొక్కలు 2 వేసుకున్నాను, కొత్తిమీర, యాలక పౌడరు, సాల్ట్, అంతే సింపుల్గా. ఓకేనమ్మా. ఇప్పుడు మనం అయిపో ఇంక ఈ కాడి నుంచి మనం కాలేజీలకు వెళ్తాడు కాబట్టి టేస్ట్లు ఏంటన్నాయి అడిగి, పులుసులు గట్ట పెట్టకూడదు నాకు, ఈ కాడి నుంచి ఎప్పుడు అయ్యని అని చెప్పేసి అన్నాడు. అలాగే బాబా అన్నాను. వేపుకుందామమ్మా. ఇప్పుడు 10 అయింది, వీడియో చేస్తున్నాను, పంపిస్తాను. కరెక్ట్గా 12 పంపించాలన్నమాట. తణుకు బాయ్స్ స్కూల్లో వేసారమ్మా, అక్కడ వచ్చింది సెంటర్. మా మనవడు వచ్చి లిటిల్ ప్యారడైస్లో చదువుతాడు, సూర్యలయ వీధిలో. జీడిపప్పు కూడా వేసుకుందాం. అది ఇద్దరికి వస్తుందమ్మా. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, తనకు కూడా సరిపోద్దని చెప్పి ఇది మిక్సీ పట్టుకుని వద్దాం. ఇదిగమ్మా 3 అల్లం ముక్కలు, 3 ఎల్లుల్లిపాయ రేకలు, 1 టమాటా ఎందుకు వేసానంటే సౌరూసి బాగుంటుందని చెప్పి. అదిగోనమ్మా కొత్తిమీర. ఇంకా బోళ్ళు చూపించాలి ఇప్పుడు మీకు. సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఓకేనమ్మా. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం ఇందులో. ఇది ఏంటో ఉంటుంది, మనం మిక్సీ పట్టేసుకుందాం. నెయ్యి కూడా ఇప్పుడే పోసేసుకుంటున్నాను. అది 1 స్పూన్ నూనె వేసుకున్నాను. స్పూన్ కాదు, గిన్నె డొక్కు ఉంటుంది కదా నా దగ్గర అమ్మ, అదిగో నెయ్యి. ఇది మగ్గుతూ ఉంటుంది, నేను మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను. ఇదిగోనమ్మా. ఇది పచ్చి వాసన పోయే వరకు చక్కగా మగ్గనివ్వండి, ఘాట్ లేకుండా. ఇదిగో మెత్తగానే ఆడుకున్నాను, టమాటా వేసుకున్నాను కదమ్మా. ఈ మిక్సీ కడిగి నీళ్ళు వాటర్ మరగబెట్టుకుంటాం కదా, అందులో పోసేసుకున్నామమ్మా. ఏం పొడేది ఏముండదు. కొంచెం ఎలకే పౌడర్ వేసుకున్నామమ్మా, అంతే. దీంట్లోకమ్మ పన్నీర్ కర్రీ బాగుంటుంది, పెరుగు చట్నీ కూడా బాగుంటుంది. పండుబాబుకి అయితే పెరుగు చట్నీ వేస్తాను. ఇదిగో వాటర్ పోసేసుకుందామమ్మా, అంతే. 1.25 బాస్మతి రైస్ అరగంట ముందు నానబెట్టుకోండి. చక్కగా పలుగ్గా బాగుంటుంది. నాకు సాల్ట్ వేసుకున్నా సరిపోలేదు, కొంచెం వేసుకుంటున్నాను. చక్కగా ఎసరు మరిగిన తర్వాత రైస్ పోసుకుంటే పొత్తులా వస్తుంది. లేదు సోనా మైసూరే చేసుకోవాలనుకోమా, 1కి 2. 1 గ్లాస్ మనం రైస్ పోసుకున్నాం అనుకో, 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అది కూడా అలాగే నానబెట్టుకోండి. రైస్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి, బాగుంటుంది. అప్పుడు సప్పదనం అనేది రాదు. ఓకేనమ్మా. ఓకేనమ్మా. చక్కగా ఎసరు మరిగిపోయింది, ఇందులో పోసేసుకుందాం, అంతే. మనం సింపుల్గా చేసుకోవాలన్నప్పుడమ్మా ఇలా చేసేసుకుంటే అయిపోద్ది.
మనకు పొడిగా చక్కగా రావాలంటే ఇలా సేవండి దాంట్లో చేసుకోవాలి. సేవండి వాడకూడదు అంటున్నారు, మరి వాడుకోకుండా ఎలా బంగారం చక్కగా వచ్చేస్తుంది. ఒక్క నిమిషంలో అలా మగ్గిపోద్ది అంతే. పండుబాబు క్యారేజ్ వెళ్ళిపోద్ది అన్నమాట. ఓకేనమ్మా, ఒక్కసారి అలా చూసుకోండి, మగ్గిపోద్ది. మీకు అంగారేమో కానీ నాకు అంగారుగా ఉంది, ఇప్పుడు పంపేయాల నా మనవడికని. ఓకే బంగారం, ఒక్క నిమిషం. ఓకేనమ్మా, అతుకో చూసారా మగ్గిపోయింది. ఎందుకంటే స్కూల్కి కదమ్మా, ఎక్కువ ఏమి వేయకూడదు, అందుకని కొంచెం అయితే వేసాను. ఆయిల్ కింద వేయకూడదు పిల్లలకి. ఓకేనా, ఒక్క నిమిషంలో మగ్గిపోద్ది. చూసారు అసలు కొత్తిమీర రైస్ లాగా ఉందా. టమాటా యూజ్ చేస్తాం వలన అలాగ ఉండదు, గ్రీన్గా ఉంటే తినడం పండుబాబు, అందుకని కొత్తిమీర కొంచెం తగ్గించి టమాటా యాడ్ చేశాను. ఓకేనమ్మా, అది బాగా గ్రీన్గా లేదేంటి అని అనుకోవద్దు, ఒక్కో కొత్తిమీర బాగా గ్రీన్గా ఉంటుంది. నేను మెటీరియల్ తక్కువ వేసాను కాబట్టి గ్రీన్గా లేదు. ఓకేనమ్మా, అది కట్టేస్తున్నానే. చక్కగా మగ్గిపోయిందమ్మా. ఇదిగో బాక్స్లో పెడుతున్నాను, హాట్ బాక్స్లో పెడదామని. అదిగో ఇలా పలుకులాగా ఉండాలి వాళ్ళకి. అది హాట్ బాక్స్ కదా, వెళ్ళేటప్పటికి ఏదన్నా కొంచెం ఉంటే మగ్గిపోతుందన్నమాట. అంతే, ఇంటికాడ తిన్నట్టు స్కూల్లో తిన్నారు కదమ్మా మనస్ఫూర్తిగాను, ఇద్దరు కదా మరి, అందుకని. ఓకేనమ్మా, సరిపోద్ది. ఓకే బంగారం, ఓకేనమ్మా, చక్కగా ఇలా చెయ్యండి రేపటి నుంచి. ఎందుకంటే కొంచెం హెల్తీ ఫుడ్ పెట్టండి పిల్లలకు, కొంచెం పెరుగన్నం పెట్టండి, టిఫిన్ కూడా పెట్టక్కలేదు, అంత పెరుగన్నం కలిపేస్తే చక్కగా పరీక్షలు రాసుకునేటప్పుడు టెన్షన్ ఉండదు ఏమ్మా. లేదా ఇడ్లీ, ఎందుకంటే పూరి కానీ గారి కానీ అలాగే ఆయిల్ ఫుడ్ ఏం పెట్టకండి, చక్కగా పిల్లలకి. చక్కగా చూడండి, వీడియో వదిలేస్తుంది అక్క, చూడండి అందరూ, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా ఇలాగే చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.